జాయింట్ వెంచర్స్లో ఎటువంటి పాయింట్స్ మనం చెక్ చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మీ దగ్గర ఏదైనా ల్యాండ్ ఉంటే డబ్బులు లేకపోతే ఆ ల్యాండ్ని ఎవరైనా డెవలపర్స్కి ఇవ్వాలనుకుంటే ఆ డెవలపర్స్కి ఇచ్చినప్పుడు ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు కానీ అలాగే ల్యాండ్ను తీసుకున్నటువంటి డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి పాయింట్స్ చెక్ చేయాలనేది మనం ఈరోజు పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మార్కెట్లో జాయింట్ వెంచర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ జాయింట్ వెంచర్స్ చేసేటువంటి సమయంలో ఎటువంటి పాయింట్స్ మనం గమనించాలి, ఎటువంటి పాయింట్స్ మనం అనుసరించాలి అంటే ఏం చెప్తారు? వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బట్ నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పడం కష్టం. ట్రై చేస్తాను నేను. ఇప్పుడు దేనికంటే ముందు పెళ్లి వద్దాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. పెళ్లిలో ఏం చేస్తారు, నీకు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎదుగుతాం. ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తాం. అందులో 2 తరాలు బ్యాడ్ ఉందనుకో, నక్సలైటిజం ఏదో ఉందనుకో, ఇస్తాం పిల్లని, ఇయ్యం. చెక్ చేయాలి. ఇక్కడ సేమ్ పెళ్ళి అంటే ఒక బిల్డరు ఆ డెవలపర్ కానీ ల్యాండ్ ఓనర్తో మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? సిటీలో ఉంటే బంజారా హిల్స్ ల్యాండ్ ఓనర్కి ఎక్కువ వస్తుంది, RRR దగ్గరికి వెళ్తే బిల్డర్కి ఎక్కువ వస్తుంది. సటన్ లాస్ ఉన్నాయి. మెయిన్ 3-4 పాయింట్లు ఏం చూసుకోవాలంటే, బిల్డర్కి ఇచ్చేటప్పుడు బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉన్నాడు, నెంబర్ 1. కంపెనీ గూగుల్ రివ్యూస్ ఉంటాయి, లేదా కస్టమర్ రివ్యూస్ ఉంటాయి, ఎలా ఉన్నాయి. 3వది, ఈయన ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనే దానికంట ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు, సేల్ అగ్రిమెంట్లో ఏమి ఇస్తున్నారు, ఏం కంప్లీట్ చేస్తున్నారు. కొంతమంది ఎమ్యూనిటీస్ ఇవ్వట్లేదు, కొంతమంది అది లాస్. సో అసలు మన ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇచ్చే ముందే ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ అయితే మనం వాళ్ళతో ఎంఓయూ రాసుకుంటారు. రిజిస్టర్డ్ ఎంఓయూ ఉంటుంది, డీడేజ్ ఉంటుంది, రిజిస్టర్డ్ డీడ్ చేయించుకోవాలి, అగ్రిమెంట్ చేయించుకోవాలి. ఏంటంటే ఇవి కండిషన్లు. సో ఈ బిల్డర్ మంచోడా కాదన్నది ఈ పాయింట్లో చెక్ చేస్తాం. మంచోడైతే ముందుకెళ్ళాలి, వీక్ ఉంటే ఆల్టర్నేట్ చూసుకోవాలి. ఇప్పుడు ఓనర్కి ఏ టర్మ్స్ ఉంటాయి మెయిన్గా? అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి. ఇప్పుడు బిల్డర్ హ్యాస్ టు గివ్ అడ్వాన్స్ ఆర్ గుడ్ విల్ ఆర్ బోత్. అడ్వాన్స్ వేరు, అడ్వాన్స్ అంటే రిటర్న్ వస్తుంది, గుడ్ విల్ అంటే రాదు. సో కండిషన్ 1, ల్యాండ్ ఎంత ఉంది, అందులో షేరింగ్ ఎంత, బిల్డర్ షేర్ ఎంత, ఓనర్ షేర్ ఎంత. అది 60-40 ఉండొచ్చు, 55-45 ఉండొచ్చు, 30-70 ఉండొచ్చు. మేము ఒక జాయింట్ వెంచర్ చేసాం బంజారా హిల్స్లో. 32% బిల్డర్కి, 68% ఓనర్కి. అదే షాద్నగర్లో చేస్తే మేబీ రివర్స్ ఉంటుంది, 60-40 ఉండొచ్చు. సో ఏరియా అక్కడ బిల్డర్కి ఎక్కువ ఉంటుందా? అక్కడ బిల్డర్కి ఉంటుంది. లాంగ్ వెళ్తున్న వెళ్ళి బిల్డర్కి ఎక్కువ ఉంటుంది, సిటీ కోసం వెళ్ళి ఓనర్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓనర్కి ల్యాండ్ రేట్లు ఎక్కువ కదా ఇక్కడ. ఇప్పుడు 4 లక్షలు షాద్నగర్ 20,000 దొరుకుతుంది, దానికి ఇది తేడా ఉంది కదా. అందుకనే లాజిక్స్ ఉంటాయన్నమాట. కమర్షియల్, రెసిడెన్షియల్, రోడ్డు పక్కన ఉందా, రోడ్లో ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. ఏ జోన్లో ఉంది, R1లో ఉందా, R2 ఉందా, R3, R4 ఉండొచ్చు. చూసుకున్నప్పుడు ఈ టర్మ్స్ మాట్లాడుకుని ముఖ్యంగా రేషియో ఎంత, అడ్వాన్స్ ఎంత, గుడ్ విల్ ఎంత, ఏ ఫ్లాట్స్ మీకు వీల్ షేర్లో వస్తున్నాయి, ఎవరు అమ్ముకుంటారు, ఎవరు అమ్ముతారు అంటే బిల్డర్ షేర్ బిల్డర్ అమ్ముకుంటాడు, ఓనర్ షేర్ ఉంచుకుంటారు, రేట్ పెరుగుతుందని. అది రెస్పాన్సిబిలిటీ ఎవరిది, అది పెట్టుకోవాలి. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, లేట్ అయ్యి పెనాల్టీ ఏమి ఇస్తారు, టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏమి ఇస్తారు, కంప్లీట్ చేయడానికి ఏ కంపెనీ పేరు మీద చేస్తారు. రీసెంట్గా ఒక ఓనర్ కలిసి అతనికి ఒక ల్యాండ్ ఉంది, అతని దగ్గర డబ్బులు లేవు. ఆ పరిస్థితుల్లో అతను ఒక బిల్డర్కి ఇచ్చాడు. ఓకే, ఆ బిల్డర్కి ఎక్కువ పర్సంటేజ్, ఇక్కడ బయ్యర్కి ఏమో తక్కువ పర్సంటేజ్ ఉంది. కొన్ని పరిస్థితుల్లో ఏమో ఇద్దరికి సమానంగా ఉంటుంది. దానివల్ల అసలు బయ్యరే లాస్ అవుతున్నట్లుగా అతను చెప్పాడు. ఆ కేసుని ఎలా చూడాలంటారు? బయ్యర్ కాదు, ఓనర్ అయి ఉంటాడు. బిల్డర్ అంటే ఓనర్, ఓనర్కి బిల్డర్కి మధ్య ఎవరు లాస్ అవుతుంది? ఓనర్ లాస్ అవుతున్నాడా? ఓనర్ లాస్ అవుతున్నారు. ఏమని అంటే 50-50 ఇచ్చినా నాకే లాస్ వస్తుంది, నేనేదో నా దగ్గర డబ్బులు లేక డెవలప్మెంట్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూస్తే నాకున్నటువంటి భూమి మీద ఆయనకి నాకు సమాన హక్కులు ఉంటాయి, మేము అలా రాసుకున్నామని చెప్తున్నారు. దానివల్ల నేను నష్టపోతున్నాను అన్నట్టుగా చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మీకు ఏదో ప్రాబ్లం, జ్వరం వచ్చింది, హై టెంపరేచర్ ఉంది, మీరు ఏం చేస్తారు? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అవునా? అది మీ సబ్జెక్ట్ కాదు, నా సబ్జెక్ట్ కాదు.
డాక్టర్ అడ్వైస్ తీసుకుని అంటే రియల్ ఎస్టేట్ డాక్టర్ దగ్గర రావాలి. ఎందుకంటే మనకు అన్నీ తెలుసని కూడా మీరే ఇబ్బంది పడతారు. లక్షలు 1000 కోట్లు ప్రాపర్టీస్ ఉన్నాయి. 1000 ఎకరాలు 2 ఎకరాలు 200 కోట్లు అంటే అంతే 200-300 కోట్లు. సో అలాంటప్పుడు బెస్ట్ వే ఇస్ అపాయింట్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్, ప్రొఫెషనల్గా 20-30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాలి. అప్పుడు మార్కెట్ అనాలిసిస్ చెప్తారు, ఈ ఏరియాలో ఎంత నడుస్తుంది, వాళ్ళ డేటా ఉంటుంది, నీ దగ్గర ఉంటుంది కదా, మీరు సర్వే చేసుకునేంత టైం ఉంటుంది. ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర ఆ పరిస్థితి అంటే ఆ పరిసరాల్లో ఎంత పలుకుతుంది ఏంటి అనేది తెలిసి ఉంటుంది కదా మార్కెట్ వాల్యూ. రియల్ ఎస్టేట్లో ఒక దౌర్భాగ్య స్థితి అంటే డీల్ ఎంత అవుతుంది ఎవరికి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు, కొనేవాడు అమ్మేవాడు తప్ప. ఏజెంట్కి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా తెలియదు. తక్కువగా హైప్ చేస్తారంటారా? అంటే అది అసలు ట్రెండ్. ఆ ట్రెండ్ 10 కోట్లు కొన్నాను 2 కోట్లు చూపిస్తారు. అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న కొంతమంది మ్యానిపులేషన్స్ అంటారు అవి. అంటే కార్పొరేట్ బిల్డర్స్ ఇప్పుడు బ్లాక్ తీసుకోవడం మానేశారు, మొత్తం వైటే. చిన్న బిల్డర్స్ ఇంకా కార్పొరేట్ 100% ఇస్తారు, అక్కడ ప్రాబ్లం లేదు. స్మాల్ టైమ్ బిల్డర్స్, అప్కమింగ్ బిల్డర్స్ కొద్దిగా డివియేట్ చేస్తారు. సో ఆ రేట్ ఎంత ఉందో దాన్ని బట్టి రేషియో మనం చెక్ చేసుకోవాలి. సైన్ చేసే ముందు మనం కూడా సర్వే చేసుకోవాలి, లేదా కన్సల్టెంట్ పెట్టుకోవాలి. వాడికి 1,00,000-2 లక్షల వాళ్ళని ఉంటే మీకు 100 కోట్లు పోతుంది. 1,00,000-10 లక్షలు చూస్తే 100 కోట్లు ఎగిరిపోతుంది. సో మనం సేఫ్గా ఉండాలి కదా. సో ఇది చాలా టఫ్ సబ్జెక్ట్. ఒక 4-5 బిల్డర్స్తో మాట్లాడతారు. ఇప్పుడు ఓనర్స్ కూడా నీకంటే నాకంట తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి 200 కోట్లు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవడో నిన్న ఒకటి మాట్లాడితే, ఎక్కడ రాయదుర్గం ప్రైవేట్ ల్యాండ్ 200 కోట్లు అంటున్నాడు. 170 ఇంకా డైజెస్ట్ కాలేదు ప్రజలకి. ఇంకో విషయం చెప్పాలి, ఇప్పుడు 1 ఎకరంలో ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకో, 2 ఎకరాలు హై రైజ్ చేస్తున్నాం అనుకో, ఎవరో 2 వాళ్ళు ఉన్నారు. ఏజెంట్ ఉంటాడు, బయ్యర్ ఉంటాడు, ఇన్వెస్టర్ ఉంటాడు, బిల్డర్ ఉంటాడు, దాంతో గవర్నమెంట్ ఉంటుంది. అవునా? 5 బిల్డర్, ఓనర్, ఇన్వెస్టర్, బయ్యర్, గవర్నమెంట్, ఏజెంట్, ఇన్ని సెగ్మెంట్ ఉన్నాయి. ఇందులో అందరు ఎవరికి డబ్బులు ఎక్కువ వస్తాయి ప్రాజెక్ట్ చేస్తే? ఒక ప్రాజెక్ట్ చేసిన 30 floors ఎవరికి డబ్బులు ఎక్కువ వస్తాయి ఈ 4 చెప్పు ఆన్సర్ చెప్పి. బిల్డర్కి వస్తుందా? ఎవరికి వస్తుంటే గవర్నమెంట్కి ఎక్కువ వస్తాయి. ఓకే. ఎందుకంటే రఫ్లీ 50% ట్యాక్సేషన్. అంటే ప్రాపర్టీ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాం, ప్లాన్కి అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాం, అంటే డెవలప్మెంట్ ఛార్జెస్ కడతాం. అట్లనే మూడోది ఏంటి, కట్టిన తర్వాత మళ్ళీ ఇండివిజువల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ మళ్ళీ కడతాం, దాని ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం. చూసే గవర్నమెంట్కే 50% ఇన్కమ్ ఉంది. తప్పదు, లా ఇక్కడే కదా ఎక్కడైనా. సో ఈ రియల్ ఎస్టేట్ ఏంటంటే ఇట్ కెనాట్ బి ఐడెంటిఫైడ్, యాక్చువల్ వాల్యూ కెనాట్ నో. 100 కోట్లు 5, 10, 20 చూపిస్తారు అంతే. అది మార్కెట్ ట్రెండ్. రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గుతుంది కదా, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూపించాల బయర్స్, ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బులు. రకరకాల విధాలుగా వస్తాయి మనం మాట్లాడే సందర్భం వేరు. సో ఇవన్నీ చూసుకుంటే ఎప్పుడు కూడా ల్యాండ్ ఓనర్స్ లోయర్ హ్యాండ్ ఉంటుంది, అంటే వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. బిల్డర్స్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. బట్ కొంతమంది జెన్యూన్ బిల్డర్ పేరు చెప్తే కొనేసేవాళ్ళు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడంటే అందరూ ఈయనకి 50 ఇస్తానంటే ఈయన 40 ఇస్తానంటాడు. నేను ఈ పేరు చెప్తే అమ్మేస్తాం. మహేష్ బాబు గారు ఒక బ్రాండ్, రాజమౌళి గారు ఒక బ్రాండ్, అట్లా రాజమౌళి సినిమా తీసుకుని అందరూ వస్తారు. నిన్న మొన్న వచ్చిన ఎవరు తీసుకోరు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ మల్టీ ఫ్యాక్టర్స్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.